తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా అనిపిస్తుంది అన్న? బాగలేదమ్మా, అన్ని పథకాలు అందుతున్నాయా? అందట్లే. ఫ్రీ బస్, ఫ్రీ కరెంట్, సన్న ఫ్రీ బియ్యం. బస్ ఎందుకమ్మా, ఫ్రీ ఉచితంగా ఫ్రీ బస్ ఎందుకు ఇవ్వాలా? ఫ్రీ బస్ అవసరం లేదు. ప్రజలు కొట్టుకొని చేస్తున్నారు బయట. స్కూల్స్ ఫ్రీగా చేయాలా, వైద్యం చేయాలా, వైద్యమే అందట్లేదు సరిగా. స్కూల్ పిల్లలకి ఇబ్బంది అవుతుంది. ఎందుకమ్మా? అంటే ఈరోజు మెస్సీ అని చెప్పేసి వరల్డ్ వైడ్ గా ఉన్న ఒక ప్లేయర్ ని తీసుకొచ్చి ఫుట్బాల్ ఆడుతున్నాడు. ఆయనకి 60 కోట్లు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒకవేళ ఆయనకి పెట్టే అమౌంట్ వేరే దాని మీద పెట్టాలి అంటే దేని మీద పెడితే మంచిగా ఉంటుంది? వేరే దాని మీద అంటే అమ్మా, ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే స్కూల్స్ ఉన్నాయి, కొన్ని హాస్పిటల్స్ ఉన్నాయి. హాస్పిటల్ మీద పెట్టాల్సింది. హాస్పిటల్లో చూస్తే ఎట్లా ఉంది, బాగలేదు హాస్పిటల్లో మొత్తం అంతా. ఫ్యూచర్ సిటీ కోసమే ఫుట్బాల్ అని అంటున్నారు, మరి ఫ్యూచర్లో నిజమే? ఏముందమ్మా, ఫ్యూచర్ కోసం ఫుట్బాల్స్ లో ఏముంది? ఏం లేదు. ఫ్యూచర్ లో 2047 వరకు వెయిట్ చేయండి, మొత్తం మార్చేస్తా, డెవలప్మెంట్ చేస్తా అని చెప్పేసి. మార్చలేడు మేడం, మార్చలేడు. ఏం మార్చలేడు. ఏం మార్చిండు? ఇన్ని రోజులు అవుతుంది అన్న, 2 years అవుతుంది వచ్చి. ఏం మార్చిండు? ఏం కనిపించట్లేదు. ఏం కనిపించట్లేదు అసలు. ఏదో కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని చేసిండు, బాగుంది, అందరికి బాగుండే కేసీఆర్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఏ పరిపాలన అసలు నచ్చట్లేదు.